ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈ టమాటాలుంటే చాలు రసం చేసుకొని అన్నం మొత్తాన్ని తినేయొచ్చు. ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఎర్రగా పండిన టమాటాలు తీసుకొని రసం టేస్ట్ చాలా బాగుంటుంది. టమాటాలన్నీ ముక్కలు చేసి మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. పులుపు కోసం చింతపండు కూడా నానబెట్టుకోండి. తాలింపు వేసే లోపు చింతపండు కూడా నానిపోతుంది. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత పోపు దినుసులన్నీ వేసుకొని ఒక చిన్న ఆనియన్ కూడా కట్ చేసి వేసుకోండి. అన్ని ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత టమాటా ప్యూరీ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకోండి. ఈ లోపు చింతపండు నుంచి రసం తీసి పక్కన పెట్టుకోండి. పచ్చివాసన మొత్తం పోయిన తర్వాత ఇందులోకి స్పైసెస్ యాడ్ చేసుకోండి. ఉప్పు, కారం, పసుపు, రసం పౌడర్ వేసుకొని అన్ని వేసాక ఒకసారి బాగా కలుపుకొని చింతపండు నుంచి తీసిన రసాన్ని పులుపును అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ యాడ్ చేసుకొని కొత్తిమీర కూడా వేసుకొని అంతా బాగా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో ఒక 5 to 10 మినిట్స్ బాగా మరిగించారంటే రసం రెడీ అవుతుంది. కొందరికి పులుపు అంత నచ్చదు కాబట్టి మరిగే రసంలో 1 టీ స్పూన్ బెల్లం వేసి కలుపుకున్నారంటే రసం టేస్ట్ చాలా బాగుంటుంది. గోరువెచ్చగా ఉన్నప్పుడు సర్వ్ చేసుకొని తింటే టేస్ట్ అదిరిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో చూసాక లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.